లైన్ కూడా కట్టుకున్నారు బాగా. అందరికీ పెన్ ఇచ్చి పంపిస్తున్నారు కదా జాగ్రత్తగా, అది మర్చిపోతారు వాళ్ళు. అందరికీ పెన్ను వచ్చి చెప్పించి చూసుకోండి. ఓకే, విజ్ఞులైనటువంటి పాలకులు పట్టభద్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ విలువైనటువంటి ఓటును ఉపయోగించుకోవడం ఎంతో ముఖ్యమో అది ఇన్వాలిడ్ కాకుండా కూడా కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బ్యాలెట్ ఏదైతే ఉందో, మరి దీని మీద మన పేరాబొత్తుల రాజశేఖర్ గారు 1వ సీరియల్ నెంబర్లో ఉంటుంది. ఆ 1వ సీరియల్ నెంబర్ పక్కన ఆయన పేరాబొత్తుల రాజశేఖర్ గారి ఆయన పేరు, తర్వాత ఆయన ఫోటోతో బాక్సు, తర్వాత ఇంకొక ఖాళీ బాక్స్ ఉంటుంది. మనం మొదటి ప్రాధాన్యత ఓటు అంటే 1. ఆ 1ని ఆ పేరాబొత్తుల రాజశేఖర్ గారి ఫోటో పక్కన ఉన్నటువంటి ఖాళీ బాక్సులో ఆ 1 అని మనం ప్రథమ ప్రాధాన్యత ఓటునిచ్చి ఆయన్ని గెలిపించవలసినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే ఈ బ్యాలెట్ నమూనాలో కూడా మరి ఏదైతే 3 మరి వరుసలు ఉన్నటువంటి పరిస్థితి, అందులో మొదటి వరుసలోనే మన అభ్యర్థి ఉన్నారు కాబట్టి దాన్ని గమనించి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతూ ఉన్నా. ఎందుకంటే కొంతమంది చెప్తూ ఉన్నారు తెలియక టిక్ పెడతామనో లేకపోతే ONE 1 అని రాస్తామనో, అవన్నీ కూడా ఇన్వాలిడ్ అవుతాయి. దయవుంచి గమనించవలసి కోరుతూ ఉన్నా. రెండవది, ఏదైతే ఆ బూత్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ ఏదైతే ఉందో ఆ బూత్ వారు ఇచ్చినటువంటి పెన్నతోటే ఆ 1 అనేటువంటి నెంబర్ వేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది రెండవ జాగ్రత్త. మూడవది, ఏదైతే మనకి పోలింగ్ బూత్లో మనం మడత పెట్టి మనకి ఏదైతే బ్యాలెట్ ఇచ్చారో ఆ సేమ్ అదే మడతలో, అంటే మళ్ళీ ఆ మడతను కనుక మార్చినట్లయితే ఆ మనం వేసినటువంటి ముద్ర అంటే ఏదైతే 1 అని ఏదైతే వేసామో ఆ ఇంకు కనుక వేరే చోట అంటుకుంటే మళ్ళీ ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఏ రకంగా అయితే పోలింగ్ బూత్లో మనకి మడత పెట్టి ఇచ్చారో అదే మడతలో మళ్ళీ ఆ బ్యాలెట్ని మడత పెట్టి మనం ఆ బాక్స్లో వేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఓటింగ్ కూడా 4 గంటలతోటే పూర్తవుతుంది. సాధారణ ఎన్నికల్లాగా కాదు కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఇన్ టైంలోనే మనందరం కూడా ఓట్లకు వచ్చి మన ఓటుని పేరాబొత్తుల రాజశేఖర్ గారికి 1 ప్రాధాన్యత ఇచ్చి గెలిపించడంతో పాటుగా ఆ ఓటును ఇన్వాలిడ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పట్టభద్రులందరి మీద కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ